ఈ రోజుల్లో సంఘాలలో గందరగోళం మీరు చూస్తే అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. అసలు క్రైస్తవులని క్రైస్తవులే తిట్టుకుంటారు. క్రైస్తవ సేవకుల్ని వాడు, వీడు, అతడు, మాంత్రికుడు, ఇంక ఏం మాట్లాడతారో బఫూన్లు, ఇక ఈ చేతబడి చేసేవాళ్ళు ఇంకేం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. వాళ్ళందరూ సేవకుల్ని సేవకులే తిట్టుకుంటున్నారు. మీ పాస్టర్ గారు అసలు చదువే లేదు, చదువు లేని పాస్టర్ గారు మీకు నేర్పించడం ఏంటి, పాటలు పాడుకుని ఉండండి అని ఒక సంస్థని, ఇంకొక సంస్థని. అసలు ఎలా అంటే అసలు ఇంకా కన్నీరు తప్ప వేరే ఏదీ లేదు సార్వత్రిక సంఘం నిమిత్తమై. ఈ స్థితిలో దేవుడు చూస్తున్నాడు. ఆలస్యమైంది ఆయన రాక. ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి వధువు సంఘం ఎక్కడైనా ఇంకా వెలుగుతూనే ఉందా? నా పిలుపు మేరకు వచ్చి వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ ఆత్మ సంబంధులుగా వెళుతున్నటువంటి వారు ఎవరున్నారా అని ప్రభువు యొక్క కన్నులు కన్యకలను వెతుక్కుంటున్నాయి. హల్లెలూయా.